హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గణ స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు చదవబోతున్నారు రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 6. నీ ఇష్టాలు అన్నీ నాకు గుర్తున్నాయి సుహా, నాతో పాటు అన్నాడు విశ్వ. విశ్వనే చూస్తూ వాళ్ళు ఇద్దరూ ఎదురుపడిన మొదటి రోజుకి వెళ్ళింది. ముంబైకి కాస్త దూరంలో ఉన్న ఒక ఊరు అది. ఆ ఊరిలోనే ఉంటుంది మన సుహా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. అయినా కూడా వాళ్ళ అమ్మ ధైర్యంతో సుహాని చక్కగా చదివించి మంచి ప్రయోజకురాలిని చేశారు. సుహాకి తను ఒక్కతే అయినా కూడా సుహాకి ఏ లోటు లేకుండా చాలా చక్కగా పెంచారు ఆవిడ. అలా తల్లి కూతుర్లు ఇద్దరు చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నారు వాళ్ళ జీవితాన్ని. కానీ వాళ్ళ అమ్మగారు అనుకోకుండా అనారోగ్యం పాలయ్యి ఆవిడ కూడా సుహాని ఒంటరిదాన్ని చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇంకా చాలా బ్రేవ్గా మారిపోయింది. తను వీక్ అయితే తనని ఓదార్చేవాళ్ళు కానీ తనని దగ్గరికి తీసుకుని లాలించేవాళ్ళు కానీ ఎవరూ లేరు అని ఆమెకి ఎంత బాధ ఉన్నా కూడా అది అంతా లోపలే వేసుకుని పైకి ధైర్యంగా తన లైఫ్ని లీడ్ చేస్తుంది అలా తన చదువు అయిపోయాక తను కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేస్తుంది. ఇదిలా ఉండగా మన డాన్ బాబు వెపన్స్ డీలింగ్ విషయంలోనే ఒకరోజు వాళ్ళ ఉంటున్న ఊరికి వెళ్ళాడు. అలా తన డీలింగ్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని మళ్ళీ వెనక్కి వస్తూ ఉండగా కార్ టైర్ పంక్చర్ అవుతుంది. సార్, టైర్ పంక్చర్ అయినట్టుంది, నేను టైర్ మారుస్తాను అని చెప్పి డ్రైవర్ కార్ దిగి టైర్ మారుస్తూ అతడి పని అతడు చేస్తూ ఉన్నాడు. ఇక విశ్వబాబుకి కారులో ఉక్కపోతగా అనిపించి కిందికి దిగి నిలబడి కారుకి ఆనుకుని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. ఆ రోజు జరిగిన డీల్లో అక్కడికి ఎవరికీ అలో లేకపోవడంతో విశ్వ ఒక్కడే డ్రైవర్ని తీసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళాడు, గార్డ్స్ వెంట లేకుండా. విశ్వ ఒక్కడే వెళ్తున్నాడు అని తెలిసిన విశ్వ ప్రత్యర్థులు అతడిని చంపడానికి స్కెచ్ వేశారు. ఆ ప్రదేశం మొత్తం అంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే అటు నుండి వెళ్తున్న ఊర్లు తిరిగి చిన్నగా జ్యోతిష్యాలు చెప్పుకునే వ్యక్తి ఒకతను విశ్వ ముందుకు వచ్చి నిలబడ్డాడు. విశ్వ ఎవరు అని సీరియస్గా తన తలపైకెత్తి ఆ వ్యక్తిని చూశాడు. నమస్తే బాబు, నీ మొహంలో రాజకళ ఉట్టిపడుతుంది. మీరు ఏది చేసినా దానికి తిరిగి ఉండదు. ఎందులో అయినా ఎప్పుడు మొదటి స్థానం మీ దగ్గరే ఉంటుంది. అలాగే నీ సగభాగం నీకు చేరువయ్యే సమయం దగ్గర పడింది బాబు. తను నీ జీవితంలోకి వచ్చాక నువ్వింకా ఎంతో ఎత్తుకు ఎదుగుతావు. అలాగే నీ జీవితంలో గండాలు కూడా చాలానే ఉన్నాయి బాబు, ఒక్కదాని వెంట మరొకటి. నీ జీవితంలో ఆ గండాలు అనేవి ఆడుకోవాలి అని చూస్తాయి. కానీ నీ అర్ధాంగి వల్ల అవన్నీ నీ దగ్గరికి వస్తాయే తప్ప నిన్ను ముట్టుకోలేవు. నీకు ఎలాంటి ప్రమాదం ఎదురైనా ముందు తనే నీ ప్రాణాలకు అడ్డుగా ఉంటుంది బాబు. కేవలం తన వల్లే నీ ప్రాణాలకి ప్రమాదం అనేది ఉండదు. ఒకవేళ నువ్వు నీ ప్రాణాలు పోయే చివరి స్థితిలో ఉన్నా కూడా తను తన ప్రాణాలను అడ్డుగా వేసి నీ ప్రాణాన్ని కాపాడుకుంటుంది అని చెప్పాడు ఆ జ్యోతిష్యుడు. అతడు చెప్పిన విధానానికి విశ్వకి నవ్వు వచ్చి చేరింది అతడి పెదాలపైన చిన్నగా. నేను ఆడవాళ్ళకి చాలా దూరంగా ఉంటాను, అలాంటిది నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానా అని అడిగాడు విశ్వ అతడిని. విశ్వ అడిగిన దానికి ఆయన గట్టిగా నవ్వి, పెళ్లి చేసుకోవడమే కాదు బాబు, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి సముద్రం అంత ప్రేమని పంచుతావు. ఎవరి ముందు ఎక్కడా తగ్గని నువ్వు ఒక్క నీ అర్ధాంగి ముందు మాత్రమే తగ్గుతావు. నీవు చూపిస్తున్న ప్రేమకి రెట్టింపు ప్రేమను ఆవిడ నీకు పంచుతుంది అన్నారు ఆయన. అసలైతే విశ్వ అలాంటివి నమ్మడు. కానీ ఆయన చెప్పిన మాటల ప్రభావమో లేకుంటే అలా జరిగితే బాగుంటుందని అనుకున్నాడో కానీ కారులో నుండి ఒక డబ్బుల కట్ట తీసి ఆ జ్యోతిష్య చేతిలో పెట్టాడు. నేను డబ్బుల కోసం చెప్పలేదు బాబు, నిజంగా నీ జీవితంలో జరగబోయేది చెప్పాను అన్నారు ఆయన. పర్లేదు ఉంచండి అని ఆయనకు డబ్బులు ఇచ్చేశాడు విశ్వ. చల్లగా ఉండు బాబు అని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. డ్రైవర్ ఇంకా ఎంతసేపు అని అడిగాడు విశ్వ. సార్ 10 నిమిషాలు సార్, అయిపోయింది అని చెప్పాడు డ్రైవర్. అలాగే అని విశ్వ కార్ ముందుకు వెళ్ళి ఆ చుట్టూ పరిసరాలను గమనిస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ నిశ్శబ్దంలో కాలిమువ్వల సవ్వడి విశ్వ చెవికి వినసొంపుగా వినబడింది.
అది ఎటువైపు నుండి వస్తుందా అని విశ్వ అతడి తల మాత్రమే తిప్పి వెనక్కి చూశాడు. రెడ్ అండ్ గ్రీన్ కలర్ పట్టు చీరలో ఆ చీరకు తగ్గట్టు నగలతో అందంగా అలంకరించుకొని చేతి నిండా గాజులు, నడుముకి వడ్డానం, చక్కగా చెవికి బుట్టాలు, చెప్పాలి అంటే చక్కగా అందంగా మహాలక్ష్మిలా ఉంది. తను అలా నడుస్తూ వస్తుంటే దారి తప్పిన దేవకన్య భూలోకంపై నడుస్తూ వస్తున్నట్టుంది. తనే మన సుహావి. సుహావి ఆ రోజు తన ఫ్రెండ్ పెళ్ళి కోసం రెడీ అయ్యి తన స్కూటీ తీసుకొని ఫంక్షన్ హాల్కి వెళ్ళడం కోసం బయలుదేరింది. కానీ దారిలోనే తన స్కూటీ పాడైపోయింది. ఓరి దేవుడా, ఇది ఇప్పుడే హ్యాండ్ ఇవ్వాలా? అక్కడ అది నేను పెళ్ళికి వెళ్ళకపోతే నన్ను చంపేస్తుంది అని ఆ స్కూటీని తోలుకుంటూ పాపం నడుచుకుంటూ ఆ చీరని మేనేజ్ చేసుకుంటూ నడుస్తూ వస్తుంది సుహా. ఆమె మువ్వల పట్టీల సవ్వడికి విశ్వ వెనక్కి తిరిగి స్లో మోషన్లో సుహాని చూశాడు. సుహా అలా నడిచి వస్తుంటే అతడికి ఓ అద్భుతంలా కనిపించింది. విశ్వ సుహా కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉన్నాడు దూరం నుండే. వారు ఇరువురూ మాట్లాడుకోకపోయినా ఆమె కళ్ళు మాత్రం అతడికి కోటి ఊసులు చెబుతున్నాయి. సుహాని చూసిన క్షణాన అతడికి ప్రపంచం అక్కడే ఆగిపోయినట్టుగా ఉంది. ఆమె గురించి వర్ణించడానికి అసలు కవికి సైతం మాటలు రావేమో అనుకున్నాడు విశ్వ. అలా ఆమె విశ్వ కారు దగ్గరికి వచ్చే వరకు అలానే కనురెప్ప కొట్టకుండా సుహా వైపే తీక్షణంగా చూస్తూ ఉన్నాడు. ఇక స్కూటీని తోలుకుంటూ రావడం వల్ల తనకి ఆయాసం చాలానే వచ్చేస్తుంది. సుహాకి అక్కడ విశ్వ కారు కనిపించగానే తన కళ్ళల్లో మెరుపు వచ్చేసింది. ఓ మై గాడ్, ఈ కార్ ఎవరిదో? వీళ్ళని లిఫ్ట్ అడిగితే సరిపోతుంది. నా స్కూటీని తర్వాత వచ్చైనా తీసుకెళ్ళొచ్చు అని తన స్కూటీని అక్కడే రోడ్డు పైన పక్కన పార్క్ చేసి విశ్వ కార్ దగ్గరికి వచ్చింది. కార్లో ఎవరు కనబడకపోవడంతో హలో, ఎవరైనా ఉన్నారా అని అడిగింది తన మధురమైన గొంతుతో. సుహా తన కార్ వైపే రావడం చూసిన విశ్వ ఆమె పూర్తిగా అక్కడికి వచ్చాక అప్పుడు కార్ ముందు నుండి యువతలకి వచ్చి సుహాని చూశాడు. సుహా కూడా విశ్వానే చూస్తూ ఉంది. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో, అతడి చేతికి ఖరీదైన వాచ్తో, ముట్టుకుంటే మాసిపోయే రంగు, రఫ్ బియర్డ్, స్టైలిష్ హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీ, కండలు తిరిగిన దేహంతో మొత్తానికి హ్యాండ్సమ్ హంక్లా ఉన్నాడు మన 28 విశ్వ. సుహా కూడా అతడిని చూసి కాసేపు తన ఎక్కడుందో మర్చిపోయి హలో సార్, కాస్త నాకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగింది తడబడుతూ. అప్పుడే డ్రైవర్ కూడా సార్, కార్ రెడీ అయింది అని చెప్పాడు విశ్వాకి. యా, ఎక్కడికి వెళ్ళాలి మీరు అని అడిగాడు విశ్వ సుహానే చూస్తూ. ఇక్కడ దగ్గరలోనే ఫంక్షన్ హాల్ ఉంది సార్, అక్కడ మా ఫ్రెండ్ పెళ్ళి జరుగుతుంది, అక్కడికే వెళ్తున్నాను నేను అంది సుహా. ఓకే, నేను డ్రాప్ చేస్తాను, కూర్చోండి అని సుహా కూర్చోవడం కోసం విశ్వానే కార్ డోర్ ఓపెన్ చేశాడు. విశ్వ అలా చేయడంతో సుహా ఆశ్చర్యంగా అతడిని చూసింది. ప్లీజ్ కమ్, కూర్చోండి అన్నాడు విశ్వ. సుహా థ్యాంక్ యూ అండి అంటూ వెళ్ళి కారులో కూర్చుంది. సుహా కూర్చున్నాక విశ్వ వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. అలా 20 నిమిషాల తర్వాత సుహా చెప్పిన అడ్రస్ రావడంతో మేడం, మీరు చెప్పిన అడ్రస్ ఇదేనా అని అడిగాడు డ్రైవర్. హా అవునండి, ఇక్కడే అంది సుహా. డ్రైవర్ ఫంక్షన్ హాల్కి కాస్త దూరంలో కారు ఆపాడు. ఎందుకంటే అక్కడ చాలా కార్లు పార్క్ చేసి ఉండడంతో. ఏమైంది డ్రైవర్, ఇక్కడే ఆపేశావు, కాస్త ముందుకి ఆపు అన్నాడు విశ్వ. ముందు చాలా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి సార్ అన్నాడు డ్రైవర్. అయ్యో పర్వాలేదండి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అండ్ థ్యాంక్ యూ అండి లిఫ్ట్ ఇచ్చినందుకు అంది సుహా. విశ్వ సుహాని మిర్రర్లో నుండి చూస్తూ ఇట్స్ ఓకే అన్నాడు. సుహా చిన్నగా స్మైల్ చేసి కార్ దిగింది. విశ్వ కూడా సుహా వెనకే కార్ దిగి ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. సుహా హా అంటూ వెనక్కి తిరిగింది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ పేరు తెలుసుకోవచ్చా అన్నాడు విశ్వ సుహాని చూస్తూ. నా పేరు సుహావి అండి అంది సుహా. సుహా నైస్ నేమ్ అన్నాడు విశ్వ. థ్యాంక్ యూ, మీ పేరు అని అడిగింది సుహా విశ్వాని. విశ్వ అని షేక్ హ్యాండ్ కోసం అతడి చేయి ముందుకి చాచాడు విశ్వ సుహా ముందు. ఓ ఓకే అని విశ్వాకి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ అండి, ఇక నేను వెళ్తాను అంది సుహా అప్పటికే పెళ్ళికి లేట్ అవుతుంది అని. ఓకే అని విశ్వ సుహా చేయి మెల్లిగా వదిలాడు. అసలు అతడికి వదలాలి అని లేకపోయినా కూడా. వెళ్తున్న సుహానే అలా చూస్తూ ఉన్నాడు విశ్వ ఆమె వెళుతూ ఉంటే. అలా వెళ్తున్న సుహా కూడా ఎందుకో వెనక్కి తిరిగి విశ్వని చూసింది. అంతే,
ఆమె కళ్ళు షాక్తో పెద్దవి అయ్యాయి. ముందుకు వెళ్తున్న సుహా సడన్గా వెనక్కి తిరిగి విశ్వ వైపు అడుగులు వేస్తూ కంగారుగా తన అడుగుల వేగం పెంచి పరిగెత్తుతూ విశ్వగారు అని అరుస్తూ వస్తుంది. విశ్వ కళ్ళు చిన్నవి చేసి సుహాని చూస్తూ ఉన్నాడు, తను ఎందుకు అలా పరిగెత్తుతూ వస్తుంది అని. విశ్వగారు అని సుహా పిలుస్తూ అతడి దగ్గరికి వచ్చి అతన్ని వెనక్కి నెట్టింది. కరెక్ట్గా అదే టైంలో ఒక బుల్లెట్ వచ్చి విశ్వ పక్క నుండి వెళ్ళి కార్కి తగిలి కార్ గ్లాసెస్ పగిలిపోయాయి. ఆ కార్ గ్లాసెస్ కొన్ని సుహా చేయి మీద పడి తనకి గాయాలు కూడా అయ్యాయి. అంతే, విశ్వ వెంటనే అలర్ట్ అయ్యాడు. తన షర్ట్ లోపల ఉన్న గన్ తీసి బుల్లెట్ వచ్చిన వైపు కరెక్ట్గా షూట్ చేశాడు. అంతే, ఆ షూట్ చేసిన వాడికి ఆ బుల్లెట్ తగిలి వాడు అక్కడే పడిపోయాడు. కానీ మళ్ళీ వేరే సైడ్ నుండి ఇంకా విశ్వ వైపు బుల్లెట్స్ దూసుకు వస్తూనే ఉన్నాయి. అది పక్కా ప్లాన్ అని అర్థమైన విశ్వ వెంటనే కార్ దగ్గరికి వచ్చాడు. ఆ బుల్లెట్ల వర్షానికి సుహా భయపడి తను కళ్ళు మూసుకొని చెవులకి చేతులు అడ్డు పెట్టుకుంది. సుహాని అలా చూసిన విశ్వ, సుహా కమ్ కార్లో కూర్చో అన్నాడు. సుహా అర్థం కాకుండా విశ్వ వంక చూడడంతో, ఓ కమాన్ సుహా గెట్ ఇన్ అని అరిచాడు విశ్వ. విశ్వ అరుపుకి సుహా కారులో కూర్చున్నాక డ్రైవర్ని వెనక్కి వెళ్ళమని చెప్పి తన పక్కన ఉన్న సుహాని సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పాడు విశ్వ. సుహా సీట్ బెల్ట్ పెట్టుకున్నాక విశ్వ కార్ స్టార్ట్ చేసి తన కళ్ళతో ఒక్కసారి ఆ చుట్టుపక్కల అంతా స్కాన్ చేశాడు. విశ్వ ఒక సైడ్ స్మైల్ ఇచ్చి కార్ని స్పీడ్గా వెనక్కి తిప్పి ఇప్పటి వరకు షూట్ చేసిన వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళని కనిపెట్టి ఒక చేత్తో డ్రైవ్ చేస్తూనే ఇంకో చేత్తో కరెక్ట్గా వాళ్ళ పాయింట్ బ్లాక్లో షూట్ చేసి పారేశాడు. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.